మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 47 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి సాక్ష్యమిచ్చే వివిధ సాక్ష్యాలను మనం తెలుసుకున్నాం. బాప్తిస్మిచ్చే యోహాను, ఇంకా యేసుప్రభువారు చేసిన క్రియలు, పరలోకపు తండ్రి వీరిచ్చిన సాక్ష్యాన్ని గురించి, ఇంకా లేఖనాలన్నీ కూడా తానే దేవునిచే పంపబడిన మెస్సయా అని సాక్ష్యమిస్తున్నాయని చూశాం. దేవుడు మనుషులను ప్రేమించి వారు రక్షింపబడాలని కోరుకున్నందున అనేక సాక్ష్యాలను ఇప్పించుకుంటూ అంటే మనకిస్తూ వచ్చినట్లుగా మనం గ్రహించాం. ఈ రోజు 38 నుంచి 47 వచనాలను ధ్యానం చేద్దాం. 38వ వచనంలో ప్రభు అంటున్నారు, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అని ప్రభు అంటున్నారు. వారు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, బోధిస్తా ఉన్నారు, కంఠస్థం చేస్తా ఉన్నారు. కానీ ఆ వాక్య సారాంశం ఏంటో, అందులో ఉన్న సత్యం ఏంటో వారు గ్రహించలేకపోయారు అని అక్కడ నిలబడి ఉన్న యూదులతో ప్రభు చెప్తా ఉన్నారు. వారు గ్రహించి ఉంటే నమ్మేవారు, నమ్మితే వాక్యము వారిలో నిలిచి ఉండేది. నిలిచి ఉండలేదు కాబట్టి దేవుని వాక్యము ఎవరిని చూపిస్తుందో ఆయనను వారు అంగీకరించలేకపోయారు. దేవుని వాక్యము, లేఖనాలన్నీ కూడా క్రీస్తుని చూపిస్తున్నాయి. అయినా కూడా వారు క్రీస్తుని గుర్తుపట్టలేదు, అంగీకరించలేదు. నేడు కూడా మనం చాలా మంది వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తాం, చాలా వచనాలు తెలుసుకుంటాం, కానీ ఆ వాక్యము మనల్ని క్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలోనికి నడిపించలేకపోతే ఆ జ్ఞానము అసంపూర్ణంగానే ఉంటుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానము అస్సలు పొందుకోలేం. అప్పుడు వాక్యం వేరుగా, మనం వేరుగా బ్రతుకుతూ ఉంటాం. అలా ఉండటంతో మన జీవితాల్లో మనం అనుకుంటాము, నేను వాక్యాన్ని చదువుతున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, కానీ నాకేం లాభం కనబడట్లేదు అని. కానీ ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, వాక్యంలో బ్రతకాలని, జస్ట్ చదివి తెలుసుకోవాలని కాదు, తెలుసుకున్న దాని ప్రకారం జీవించాలి అని. అప్పుడు మాత్రమే వాక్యము మనలో నిలిచి ఉంటుంది. అంతేకాదు, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి నమ్ముతామో అప్పుడు మాత్రమే వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటుంది. అప్పుడు మన నోరు దాని గురించే మాట్లాడుతుంది. ఇంకా 39వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, లేఖనంలో యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్పారు. యూదులు లేఖనాలను ఎంతో శ్రద్ధగా పరిశోధించారు, కానీ లేఖనాల ఉద్దేశాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. పాత నిబంధన అంతా కూడా క్రీస్తుని చూపిస్తూ వచ్చింది. ఆది కాండంలో స్త్రీ సంతానం మొదలుకొని హేబేల్ అర్పించిన బలి, ఇసాకు స్థానంలో అర్పించబడిన పొటేలు, పస్కా గొర్రెపిల్ల, అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పం, దేవాలయంలోని బలి అర్పణలు, మోషే, దావీదు ప్రవక్తల ప్రవచనాలు, ఇవన్నీ కూడా క్రీస్తుని చూపిస్తూ వచ్చాయి. కానీ వారు లేఖనాలను చూశారు, కానీ లేఖనాలు చూపిస్తున్న క్రీస్తును చూడలేకపోయారు. అందుకే 40వ వచనంలో ప్రభు బాధతో అంటున్నారు, మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు అని. ఇక్కడ సమస్య వారికి జ్ఞానం లేకపోవడం కాదు, రావాలనే మనసు లేకపోవడం, జీవము క్రీస్తునందే ఉందని గ్రహించలేకపోవడం. కానీ వారు లేఖనాలు పట్టుకుని జీవమిచ్చే ప్రభువుని తిరస్కరించారు. నేడు కూడా మనం చాలా మంది బైబిల్ చదవటం మాత్రమే మనకు సరిపోదనేది గ్రహించాలి. ఆ బైబిల్ మనల్ని క్రీస్తు యొద్దకు తీసుకురాగలగాలి. ఎందుకంటే నిత్య జీవము ఒక సిద్ధాంతంలో లేదు, ఒక మత వ్యవస్థలో లేదు, అది యేసు క్రీస్తులోనే ఉంది. ఆయనలో నుండి మనము జీవాన్ని పొందుకోగలగాలి. ఎందుకంటే ఆయన జీవమై ఉండెను అని వాక్యం ప్రకటిస్తా ఉంది. అక్కడున్న ప్రజలతో ప్రభువి మాటలు మాట్లాడటానికి కారణం, వారు ప్రభుని చూస్తున్నప్పటికీ, ఆయన క్రియలు వారి ఎదుట ప్రత్యక్షం అవుతున్నప్పటికీ, తండ్రి దగ్గర నుంచి సాక్ష్యం విన్న యోహాను చెప్పిన వారైతే ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు మన చుట్టూ ఉన్నా కూడా ఇంకా ఒకవేళ మన హృదయం కఠినంగా ఉందేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన గుర్తుపట్టలేదు గనక వారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఆయన నమ్మడానికి ఇష్టపడలేదు, ఆయనను మెస్సయ్యగా గుర్తించడానికి ఇష్టపడలేదు. అందుకే ప్రభు ఈ మాట అంటున్నారు చాలా బాధతో, మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానులరు అని. ఇంకా 41 నుంచి 44 వచనాల్లో చూసినట్లయితే ప్రభు వారి అవిశ్వాసానికి మరో కారణాన్ని చూపిస్తున్నారు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను అని చెప్పి, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అని వారిని ప్రశ్నించారు. ఇక్కడ వారికి ఇంకొక సమస్య ఉంది. వారి సమస్య ఏంటంటే, దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకోవడం. సమాజంలో తమ స్థానం, గౌరవం, పేరు ప్రతిష్టలను కాపాడుకోవడానికి దేవుని వాక్యంలోని సారాంశాన్ని తృణీకరించటం. అందువలన క్రీస్తును అంగీకరించడానికి వాళ్ళెవ్వరు కూడా రెడీగా లేరు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరేవారే లేఖనాలను నమ్మగలరని ప్రభు ఇక్కడ రూఢీగా చెప్పారు. కాబట్టి ఎవరి మెప్పును కోరుతున్నామో వారి మాటలనే మనం వింటాం. మనుషుల మెప్పులు కోరితే మనుషుల మాటలు వింటాం,
ఉంటాం. దేవుని మెప్పును కోరితే దేవుని మాటలే వింటాం. ప్రభు వారిని గురించి 42వ వచనంలో అంటున్నారు, దేవుని ప్రేమ మీలో లేదు అని. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉండదో వారితరులకు దేవుని ప్రేమను పంచలేరు కూడా. ఎందుకంటే తమ దగ్గర లేనిది వారివ్వలేరు కదా. అందుకే ప్రతి విషయంలోనూ కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా కఠినంగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుని గురించి కూడా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వారు దేవుని యొక్క ఉగ్రతనే చెప్తారు కానీ దేవుని యొక్క కృపను గాని దేవుని యొక్క ప్రేమ ఆయన సత్యాన్ని సంపూర్ణంగా వివరించలేరు. ఈనాడు మనం కూడా పరీక్షించుకోవాలి, మనలో దేవుని ప్రేమ ఉందో లేదో. ఈ మాటలు నేటి విశ్వాసులమైన మనకు కూడా ఒక గొప్ప హెచ్చరిక. మనం దేవుని మెప్పు కొరకు ప్రయత్నిస్తున్నామా లేక మనుషుల ప్రశంసలు, గుర్తింపు, గౌరవం కోసం బ్రతుకుతున్నామా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరే హృదయం దేవుని సత్యాన్ని అంగీకరించడానికి అస్సలు ఇష్టపడదు. మనుషుల మెప్పు కోరేవారు నిజంగా దేవుణ్ణి ప్రతి విషయంలోనూ తృణీకరించడానికి ఇష్టపడతారు, ఆయన్ని పక్కన పెట్టడానికి ఇష్టపడతారు. ఇంకా 45 నుంచి 47 వచనాలు మనం చూస్తే ప్రభు మరింత ఆశ్చర్యకరమైన మాట చెప్తా ఉన్నారు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపునని. యూదులు మోషేని ఎంతో గౌరవించారు, అతని ధర్మశాస్త్రాన్ని గొప్పగా భావించారు, అది దేవుడిచ్చినట్లుగానే భావించారు. నిజంగానే అది దేవుడిచ్చిందే, దాన్ని కరెక్ట్ గానే తీసుకున్నారు. కానీ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రతి విషయం కూడా అది యేసుక్రీస్తుని చూపిస్తా ఉంది. ఎవరినైతే చూపిస్తూ ఉందో అది వారు చూడలేకపోతా ఉన్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, లేఖనాలు మా వద్ద ఉన్నాయి, వాగ్దానాలు మావి అని చాలా అతిశయపడుతున్నారు. కానీ అవన్నీ ఎవరి ద్వారా నెరవేర్చబడతాయో ఆ వ్యక్తి వారి ఎదుట ఉన్నప్పుడు వారు ఆ వ్యక్తిని గుర్తించలేకపోతా ఉన్నారు. వారు అనుకుంటున్నారు లేఖనాలు మావి, ధర్మశాస్త్రం దేవుడు మాకు ప్రత్యేకంగా ఇచ్చారు, వాగ్దానాలు మావి అని అనుకుంటున్నారు. వాటన్నిటిని ఇచ్చిన మోషేని ఎంతో గౌరవిస్తున్నారు. అయితే రాయబడిన ప్రతి సంగతి అది యేసుక్రీస్తు ప్రభువుని గురించే. ఆ లేఖనాలు యేసు ప్రభువునే చూపిస్తా ఉన్నాయి, ఆ వాగ్దానాలు క్రీస్తులోనే మనకు నెరవేర్చబడతా ఉన్నాయి అనే సంగతిని గ్రహించక వారి ఎదుట ఉన్న యేసు ప్రభుని వారు తృణీకరించారు. అందుకే ప్రభు అంటున్నారు మోషేనే రేపు మీ మీద నేరం మోపుతాడు అని. ఎందుకంటే నేను రాసిన ప్రతిదీ అది యేసుక్రీస్తు ప్రభువుని గురించే రాశాను అనే సంగతి రేపు మోషే చాలా క్లియర్ గా మాట్లాడతాడు. ఆ రోజు మోషే వారి మీద నేరం మోపవలసి ఉంటుంది. ఇంకా 43వ వచనంలో యేసుప్రభు అంటున్నారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చినడలా వానిని అంగీకరింతురు అని. అంటే మనం సత్యాన్ని గుర్తించకపోతే అబద్ధాన్ని నమ్మవలసి ఉంటుంది కదా. అదే వీరితో ప్రభు చెప్తున్నారు. ఇంకా ఈ 5వ అధ్యాయం అంతా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు యూదుల మీద కొన్ని ఆత్మీయ నేరాలను మోపడం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. వాటిని ఒకసారి గమనిద్దాం. ఒకవేళ అవేమైనా మన జీవితంలో కూడా ఉంటే వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నారు 16 నుంచి 18 వచనాల్లో ఈ 5వ అధ్యాయంలో వారు తండ్రి చేస్తున్న క్రియలను గుర్తించలేకపోతున్నారని, తర్వాత దేవుని కుమారుని ఘనపరచకపోవడం, దేవుని స్వరాన్ని వినలేకపోవడం, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండకపోవడం, దేవుడు పంపిన వారిని నమ్మలేకపోవడం, లేఖనాలను తప్పుగా అర్థం చేసుకోవడం, జీవం కొరకు క్రీస్తునొద్దకు రాలేకపోవడం, దేవుని ప్రేమ వారిలో ఉండకపోవడం, క్రీస్తును తిరస్కరించి ఇతరులను అంగీకరించడం, మనుషుల మెప్పును కోరుకోవడం, దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పును కోరుకోవడం, మోషేను నిజంగా గౌరవిస్తున్నామని చెప్పి ఆ మోషే రాసిన క్రీస్తును తిరస్కరించడం, వీటన్నిటిని గురించి యేసుప్రభువారు వారితో మాట్లాడారు. ఒకవేళ మనం కూడా ఈ స్థితిలో ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని మనలో నుంచి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేడు ప్రతి విశ్వాసికి కూడా ఇదంతా ఒక హెచ్చరిక. వాక్యాన్ని చదవాలి, తప్పకుండా చదవాలి. అయితే చదివి దాన్ని రైట్ గా గ్రహించాలి. అప్పుడు మాత్రమే వాక్యము చూపించే, అంటే వాక్యము ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో వారిని మనం చాలా బాగా తెలుసుకోగలుగుతాం, వారి హృదయాన్ని గ్రహించగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉండగలుగుతుంది. దీంతో ఈ 5వ అధ్యాయం ముగిసింది. ప్రార్థించుకుందామా? మా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. లేఖనాలు గ్రహించినట్లు గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. అప్పుడు మాత్రమే నీ వాక్యం మా హృదయంలో నిలిచి ఉంటుందని సెలవిచ్చావు. నీ ప్రేమ మా యందు నిలిచి ఉండటానికి సహాయం చేయండి. అనుక్షణము జీవం పొందినట్లుగా, నిన్ను సమీపించి నీతో సహవాసం చేయనట్లుగా, నీ యందే నిత్య జీవం ఉందని, నీ యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవమని మేము గ్రహించినట్లుగా మా కళ్ళు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ కూడా ప్రవ్వా ఈ లోకపు సాంప్రదాయాలు, ఈ లోకపు గౌరవాలు, గొప్పతనాలు, అతిశయాలు ఇవేవి మమ్మల్ని ఆక్యుపై చేసుకోకుండా తండ్రి, మా హృదయం ఎప్పుడు కూడా నీ మెప్పును కోరి బ్రతకడానికి, మా ఆలోచన, మా జీవితాలన్నీ కూడా ప్రవ్వా నీ మెప్పు కొరకే, నిన్ను మెప్పించుట కొరకే జీవించటానికి మీరు కృపచూపమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.